సంపత్తిని, మన సొని హోదాను, మన అవలత్తును, మన యొక్క ధనాన్ని, దౌలత్తును అవన్నీ వదిలేశారు. మనసుకు క్రీస్తుని సంబంధించి ధర్మశాస్త్ర మూలము అయిన నా నీతిని కాక మనసుని వదిలేసి క్రీస్తునందలి విశ్వాసం ఉండాలి. ధర్మశాస్త్రం అంటే ఏదైతే చేయలేకపోయిందో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించి ఏం చేశాడు? మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేని నుంచి? పాపం ఉంది. పాపం అనే దాసం నుండి మనల్ని స్వతంత్రులు చేశాడు. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. ఆ మరణం నుంచి మనం తప్పించాలి. మరణం తప్పించడం అంటే మన ప్రాణాన్ని మనం క్రీస్తును ఎప్పుడైతే మనం అంగీకరించినామో, క్రీస్తుని ఎప్పుడైతే మనం సంపాదించుకున్నామో అప్పుడు మన ప్రాణాన్ని మనము కాపాడుకున్నాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త పేజీ నంబర్ 39. తీసారా? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునటం వారికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమును కొద్దిగా ఏమి ఇవ్వగలను? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకునే అంట. అలెగ్జాండర్ మాదిరి. అలెగ్జాండర్ ఏం చేశాడు? ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచంలో ఉండే దేశాలు